మీరు దోషినన్న భావం చెరిగిపోయేలా జీవితాన్ని చక్కదిద్దుకోవటం ద్వారానే దానిని మీరు అధిగమించగలరు. మీరు గతంలో చేసిన దాన్ని మార్చలేరు అని ఈ విషయాన్ని గురించి బాబూజీ అన్నారు. అయిపోయిన దానిని అసలు మార్చలేం. అంత మాత్రం చేత నా గతి ఇంతేనా అంటే కాదు. ఎందువలనంటే గతం యొక్క ప్రభావం నా మీద లేకుండా నిర్మలీకరణ ద్వారా, ధ్యానం ద్వారా నా జీవితాన్ని మార్చుకునే హక్కు నాకుంది. నిర్మలీకరణ గతాన్ని నిర్మూలిస్తుంది. ధ్యానం భవిష్యత్తును సృష్టిస్తుంది. వారి స్మరణలో నేను చేసినదంతా ఎప్పుడూ సరిగ్గానే ఉంటుంది. కాబట్టి సహజ మార్గం యొక్క ఈ 3 ఆయుధాలు నిర్మలీకరణ, ధ్యానం, నిరంతర స్మరణ, నా ఉద్దేశంలో ఇవి తిరుగులేనివి, అసలు దోషం లేనివి, ఎంతో ప్రభావవంతమైన సాధనలు.